ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, నెస్లే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీఎంపీవీ, M&M షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐచర్ మోటార్స్, హిందాల్కో, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సరేంటి, లాభాలతో ప్రారంభమైంది, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఏ అంశాలు ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? సో ఒకటి ఏంటంటే, మార్కెట్స్ చాలా చిన్న రేంజ్ లో ట్రేడ్ అవుతా ఉన్నాయి. ఇటు 24,100 బ్రేక్ అవ్వడానికి నిన్న కూడా ట్రై చేసింది, అవ్వలేదు. నిన్న కూడా ఒక 100 పాయింట్లు అటు నిఫ్టీ కూడా కరెక్ట్ అయింది. సో డౌన్ సైడ్ 23,800 దగ్గర ఉంది, అలాగే ఉంది. సో ఇప్పుడు ఇంకా క్లియర్ డైరెక్షన్ అయితే మార్కెట్ రావట్లేదు. ఒకసారి యుద్ధం అనేది ప్రాపర్ గా ఆగిపోయి ఇంకా క్రూడ్ ఆయిల్ ఇంకా కొంచెం కరెక్షన్ వచ్చేంత వరకు, ఎందుకంటే ఒక రోజు వీకెండ్ మళ్ళీ చూసాము, మళ్ళీ కొంచెం ఎస్కలేషన్ అయింది యుద్ధం. సో అందుకే ఈ భయాలు అనేది మార్కెట్ లో కూడా ఏంటంటే క్లియర్ డైరెక్షన్ ఇవ్వట్లేదు. అందుకే కొన్ని కౌంటర్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ఉన్నారు. నిన్న కూడా సెకండ్ హాఫ్ అదే జరిగింది, అందుకే మార్కెట్ కొంచెం నిన్న పడిపోయింది. ఇవాళ కూడా మోరల్లెస్ ఇదే స్మాల్ రేంజ్ లో. ఇవాళ మీరు చెప్పినట్టు మొదలు పాజిటివ్ గా స్టార్ట్ అయింది, ఆల్రెడీ మళ్ళీ రెడ్ లోకి వెళ్ళిపోయింది. సో ఈ అంటే దోబూచులాడుతుంది ఒక స్మాల్ రేంజ్ లో. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు ఫర్ ఇవాళ కూడా అండి. కాలర్ ఉన్నారు సార్, ఎన్వి రావు గారు కాల్ చేస్తున్నారు. ఎన్వి రావు గారు నమస్తే అండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. నమస్తే సార్. నమస్తే అనిల్ కుమార్ గారు. సార్ నమస్తే అండి, చెప్పండి. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి, లాస్ లో ఉన్నాను, 20% లాస్ లో ఉన్నాను. దానికి సపోర్ట్ ఎలా ఉంది, ఉంచుకోవద్దా అమ్మేయద్దా? ఇంకొకటి బన్నాడి అమ్మాన్ స్పిన్నింగ్ లిమిటెడ్, అది కూడా లాస్ లోనే ఉన్నాను. ఈ రెండు కొంచెం చెప్తారా? చెప్తాను. ఎన్సిఎల్ వచ్చేసి కరెంట్లీ 193 దగ్గర ఉందండి. ఇప్పుడు వన్ థింగ్, జస్ట్ స్మాల్ రికవరీ స్టార్ట్ అయింది ఏప్రిల్ 6th తర్వాత. సో అప్పుడు మొత్తం బాటమ్ 148 రీచ్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు 193కి వచ్చింది. సో ఇట్స్ ఇంకా కొన్ని రోజులు ఉంచుకోండి, ప్రాబ్లమ్ ఇంకొక క్వార్టర్ అట్లా ఉంచుకొని మీరు లాస్ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం ఎగ్జిట్ అవ్వచ్చు. కావాలంటే కొంచెం ఇప్పుడు యావరేజ్ కూడా చేసుకొని మీ లాస్ ని కొంచెం తక్కువ చేసుకోవచ్చు అండి. దెన్ బన్నారి అమ్మాన్ అన్నారు. సో బన్నారి అమ్మన్ షుగర్స్ వచ్చేసి కరెంట్లీ 3450 దగ్గర ఉంది. సో ఇది మాత్రం ఏంటంటే మొమెంటం ఎక్కువగా లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఐ డోంట్ సీ హ్యూజ్ వొలటిలిటీ ఇన్ ఎనీథింగ్. సో యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇంకా పడిపోయింది కూడా, మళ్ళీ ఇంకా ఎటువంటి యాక్షన్ అయితే పెద్ద కనబడదు. ఇక్కడ కొత్తగా ఎంటర్ కాకపోతే మంచిది, ఉంటే మాత్రం ఎగ్జిట్ అవుతే మంచిదండి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు, గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అనిల్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. రెండు స్టాక్ సార్, నా దగ్గర కేఈసి ఇంటర్నేషనల్ ఉన్నది, కొద్ది లాస్ లో ఉన్నాను, లాంగ్ లో ఉంచుకోవాలా? రిజల్ట్ బాగలేదు కదా. ఇంకొకటి గ్రీవ్స్ కాటన్ ఉన్నాయి సార్, నో లాస్ నో గెయిన్, లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? చెప్తాను. సో కేఈసి ఇంటర్నేషనల్ వచ్చి కరెంట్లీ 539 దగ్గర ఉంది. సో ఇదైతే అండర్ వాల్యూడ్ ఉంది, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి మూమెంటం పెద్దగా లేదు. కాకపోతే ఒక్కసారి ఈ వార్ ఆగిపోతే మాత్రం కేఈసీకి క్వైట్ ఫ్యూ ఆర్డర్స్ ఉన్నాయి గల్ఫ్ ఏరియాలో, మళ్ళీ వాళ్ళ బిజినెస్ అన్ని రికవరీ అవ్వచ్చు. సో ఇది కొన్ని రోజులు ఉంచుకుంటే మంచిది. ప్రాబ్లీ ఐ వుడ్ సే 2 to 3 months మళ్ళీ రికవరీ పాసిబిలిటీ ఉంది. దెన్ ఇంకొకటి సెకండ్ ఏం చెప్పారు? కాల్ కట్ అయినట్టుంది సార్. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. గుడ్ మార్నింగ్ సార్. ఈ వెన్నోవా ఉన్నాయి సార్ 78% ప్రాఫిట్ తో. కేపీఐ గ్రీన్ అట్ ఉంది సార్, నో లాస్ నో ప్రాఫిట్. ఆ రెండు ఉంచొచ్చా, హోల్డ్ చేయొచ్చా? చెప్తాను. సో జీ వర్నోవా అయితే
ఇంకా అయితే స్కోప్ ఉందండి. దెర్ ఈస్ ఎస్పెషలీ ఇవాళ మన ఇండెక్స్ రీజిగ్ అయినప్పుడు ఇవాళ ఫ్రెష్ బయింగ్ G1 లో రావచ్చు. సో కాకపోతే ఏంటంటే దాని తర్వాత రేపు ఎల్లుండి స్మాల్ కరెక్షన్ పాసిబిలిటీ ఉంది. సో మీరు లాభాల్లో ఉంటే మాత్రం ఒక 60-70% బై ఎండ్ ఆఫ్ ద డే ఇంకా కొంచెం పెరిగాక ఎగ్జిట్ అవుతే మంచిది. దెన్ సెకండ్ ఒకసారి సెకండ్ స్టాక్ నేమ్ చెప్పరండి. గ్రీన్ అండి. ఓకే, KPI గ్రీన్. ఓకే, సో KPI గ్రీన్ వచ్చేసి కరెంట్లీ 396 దగ్గర ఉంది అండ్ దిస్ కెన్ బి హోల్డ్ ఫర్ సమ్ టైమ్. కావాలంటే కొంచెం యావరేజ్ కూడా చేయొచ్చు. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ నంబర్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఇది హోల్డ్ చేయండి సార్, ఇప్పుడు ఏం ఎగ్జిట్ చేయాల్సిన అవసరం లేదు. E2E నెట్వర్క్ గురించి, పిరమాల్ ఫార్మా గురించి అడుగుతున్నారు. సో E2E మాత్రం యాక్చువల్లీ ఫ్యూ డేస్ స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది. మళ్ళీ ఇవాళ కొంచెం పాజిటివ్ కనబడతా ఉంది. లాంగ్ టర్మ్ కి మాత్రం E2E ఈజ్ వెరీ స్ట్రాంగ్, తీసుకోవచ్చు. ఎందుకంటే దాని నంబర్స్ కూడా బాగా ఉండింది అండ్ ఆర్డర్ బుక్ కూడా బాగా ఉంది. బట్ షార్ట్ టర్మ్ లో మాత్రం బికాస్ ఈ ఎటువంటి ఏ సెల్ ఆఫ్ ఏషియన్ మార్కెట్ లో జరిగితే మాత్రం దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా ETE కూడా సెల్ ఆఫ్ జరుగుతుంది. సో ఆ వొలటిలిటీ తట్టుకునే వాళ్ళు అయితేనే షార్ట్ టర్మ్ లో ETEలో ఎంటర్ అవ్వాలి, లేకపోతే మాత్రం లాంగ్ టర్మ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అండ్ TCS DLF లాస్ లో ఉన్నాయి, సో యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో TCS వచ్చేసి కరెంట్లీ ఎస్ అది 2041 దగ్గర ఉంది. ఇట్స్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. ఇంత లోయెస్ట్ పి దగ్గరికి అయితే రాదు. కాకపోతే ఏంటంటే ఇంకా కూడా సెల్ ఆఫ్ స్కోప్ ఉంది. యావరేజ్ మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం చేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే నంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ నంబర్స్ ఏం తక్కువ జరగట్లేదు. జస్ట్ దట్ ఏంటంటే వాల్యుయేషన్స్ కరెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటుంటే మాత్రం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం యాడ్ అవుతే ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. నెక్స్ట్ కాలర్ చారీ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. చారీ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. షార్ట్ టర్మ్ కోసం ఒక 2 స్టాక్స్ అండి. ఒకటి పర్సిస్టెంట్, ఒకటి సెకండ్ ఎల్ఐటి తీసుకోవచ్చా? ఈ రేట్లు కావచ్చా? ఒకటండి పర్సిస్టెంట్ యాక్చువల్లీ వాళ్ళు నిన్న ఒక మంచి బై చేశారు జర్మన్ కంపెనీని. బట్ మార్కెట్ ఎందుకో దాన్ని రివార్డ్ చేయలేదు. మనం యాక్చువల్లీ ఏంటంటే ఐటీ కంపెనీస్ అన్నిటినీ ఇన్వెస్ట్ చేయట్లేదు, ఏ కానీ వేరే వాటిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాము. బట్ ఇట్లా ఒక మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేసినా కానీ మార్కెట్ రివార్డ్ చేయలేదు. ఇట్ జస్ట్ ఫర్ లాంగర్ టర్మ్ మాత్రం పర్సిస్టెంట్ కొనొచ్చండి, తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ నిన్న నగారా ఏదైతే వాళ్ళు బై చేశారో ఇంకా వాల్యుయేషన్ బెటర్ అవుతుంది. షార్ట్ టర్మ్ మేబీ మార్కెట్ భయపడుతోంది, బట్ లాంగర్ టర్మ్ యాడ్ చేయొచ్చు అండి పర్సిస్టెన్స్. సెకండ్ వచ్చేసి ఏదన్నారు ఒకసారి సెకండ్ స్టాక్ నేమ్ చెప్పరండి, ఒకసారి రిపీట్. ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. ఎస్పెషలీ ఇది షార్ట్ టర్మ్ కోసం కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఈ వీక్ లో ఇక్కడ మన ఖతార్ లో అమెరికా మళ్ళీ ఇరాన్ మధ్యలో ప్రాపర్ గా ఫుల్ ఫ్లెజ్ గా అగ్రిమెంట్ అయితే మాత్రం ఎల్ఎన్టీ విల్ కమ్ బ్యాక్. బికాస్ వాళ్ళది హ్యూజ్ ఆర్డర్ బుక్ నడుస్తా ఉంది, హ్యూజ్ బిజినెస్ నడుస్తా ఉంది గల్ఫ్ నుంచి. ఒకసారి క్లారిటీ వస్తే ఇది ఎల్ఎన్టీలో మళ్ళీ యాక్షన్ కనబడుతుందండి. షార్ట్ టర్మ్ కోసం ఎల్ఎన్టీ యాడ్ చేసుకోవచ్చు. సార్ బిర్లా సాఫ్ట్ అండ్ సొనాటా సాఫ్ట్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఓకే, సో బిర్లా సాఫ్ట్ కరెంట్లీ 288 దగ్గర ఉంది. ఇవాళ నియర్లీ 3.7% డౌన్ ఉంది. అండ్ దో ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, ఐ వుడ్ నాట్ ఎగ్జిట్ చేస్తే బెటర్ అండి. పెద్ద నంబర్స్ వైపు అండ్ ఇప్పుడున్న ఐటీ సెగ్మెంట్ కు ఉన్న నెగటివ్ సెంటిమెంట్ దీనికన్నా రాదర్ మూమెంటంలో ఉన్న సెక్టర్ లైక్ ఫార్మాలో కానీ ఆర్ ట్రాన్స్మిషన్ లో కానీ అటువంటి సెక్టర్ లో వెళ్తే సేమ్ మనీ అక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అండి బిర్లా అయితే. సొనాటా కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్ సిచ్యువేషనే. అంటిల్ అండ్ అన్లెస్ క్లియర్ గా మళ్ళీ ఐటీకి ఏదైనా డైరెక్షన్ వచ్చేంత వరకు మాత్రం షార్ట్ టర్మ్ కోసం మాత్రం ఐ వుడ్ నాట్
enter much. Even here also same situation, because incremental growth కానీ ఏవైనా సరే లాస్ట్ ఇయర్ కన్నా బెటర్ ఉంది సొనాటా. బిర్లా సాఫ్ట్ కన్నా సొనాటా ఇస్ బెటర్. ఇది కొంచెం ఐటీలో ఉండాలనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి యాడ్ చేసుకుంటూ పోవచ్చు అండి సొనాటా మాత్రం. నెక్స్ట్ కాలర్ నాగరాజు ఫ్రమ్ చెన్నై. నాగరాజు గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్, లిండే ఇండియా, అలెంబరిక్ ఇండస్ట్రీస్ ఈ 3 కొనొచ్చండి. బిఈఎల్ అయితే అంటే ఇప్పుడు కరెంట్లీ న్యూస్ లో ఉంది, వాళ్ళకి పెద్ద ఆర్డర్ వచ్చింది. సో బిఈఎల్ అదర్వైజ్ ఆల్సో అంటే ఇప్పుడు కరెంట్ ఎర్నింగ్స్ కి అయితే వాల్యుయేషన్ బాగానే ఉంది, బట్ లాంగర్ టర్మ్ కి కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చండి బిఈఎల్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎగ్జిక్యూషన్ కూడా బాగా ఉంది వెన్ కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్. మీరు నంబర్స్ చూసుకున్న, ఎగ్జిక్యూషన్ చూసిన వండర్ఫుల్. లాంగ్ టర్మ్ కి అండ్ మీడియం టర్మ్ కూడా బిఈఎల్ యాడ్ చేసుకోవచ్చండి. హడ్కో షేర్స్ 10% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు. అడుకో కరెంట్లీ 206 దగ్గర ఉందండి. సో ఇది 1 year ఉంచితే మాత్రం, అంటే లాంగర్ టర్మ్ కోసం అయితే మాత్రం 8 to 10% అప్సైడ్ పొటెన్షియల్ ఉందండి. అండ్ ఇది కరెంట్లీ అంటే కొత్తగా కొనాలనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు, బట్ 10% లాస్ లో ఉండి ఇఫ్ ఇట్ ఈస్ అ వ్యూ, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ వ్యూ అయితే ఎగ్జిట్ అయ్యి రాదర్ గెట్ ఇన్ టు సమ్ అదర్ ప్రాబ్లీ ఏదైనా వేరే పబ్లిక్ బిఎఫ్ఎస్ఐ లాంటి కానీ ఏదైనా వాటర్లో ఎంటర్ అయితే పెట్టండి. నెక్స్ట్ కాల సాయి శంకర్ చేస్తున్నారు తెనాల నుంచి. సాయి శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. నమస్కారం సార్. ఫ్రెష్ ఎంట్రీ విక్రమ్ సోలార్ తీసుకోవచ్చా షార్ట్ టర్మ్? ఫర్ షార్ట్ టర్మ్ ఓకే. సో విక్రమ్ సోలార్ కరెంట్లీ 185 దగ్గర ఉందండి. ఇట్ ఈస్ అంటే బయింగ్ జోన్ లో ఉంది, అండ్ నంబర్స్ అన్ని బాగా ఉన్నాయి, బట్ మూమెంటం లేదు మీరు చూసుకుంటే. సో షార్ట్ టర్మ్ కోసం ఏదైనా ట్రిగ్గర్ వస్తే తప్ప మూమెంటం రాదు. సో మీడియం లాంగ్ టర్మ్ మాత్రం ఇట్స్ వండర్ఫుల్ క్యాండిడేట్, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ వండర్ఫుల్ ఉంది, అండ్ ఈవెన్ మార్చ్ క్వార్టర్ నంబర్స్ కూడా డిసెంబర్ క్వార్టర్ కన్నా 30-40% పెరిగాయి. సో ప్రాబ్లీ ఒక 6 months 1 year వ్యూ అయితే ఉంచుకోండి. షార్ట్ టర్మ్ మాత్రం ఐ డోంట్ సీ మచ్ యాక్షన్. కాలర్ ఉన్నారు, సాంబశివరావు కాల్ చేస్తున్నారు. సాంబశివరావు గారు మాట్లాడండి అనిల్ కుమార్ గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, నా దగ్గర ఐసిఐసిఐ లాంగ్ 10% లాస్ లో ఉంది సార్. 1 year తీసుకొని అది ఏమి ఇదవరు, దాన్ని ఉంచుకోవచ్చా సార్ లేకపోతే సెల్ చేయాలా? తర్వాత సార్ బెల్రేజ్ ఇండస్ట్రీస్ ఈ టైంలో తీసుకోవచ్చా? ఎట్లా ఉంది గ్రోత్? కొద్దిగా అన్నిటి గురించి చెప్పారండి. చెప్తాను. ఐసిఐసిఐ లోంబార్డ్ వచ్చేసి మాత్రం సార్ మీరు ఆల్రెడీ 1 year అయిందన్నారు. ఇట్ ఈస్ ఇంకొక 1 year హోల్డ్ చేస్తే మాత్రం ఒక 20% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, అంతకన్నా ఎక్కువ లేదు. ప్రాబ్లీ 2100 ఆ రేంజ్ లో చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ ఎవరైనా తీసుకోవాలని తీసుకోవచ్చు, బట్ అదర్వైజ్ మీరు మీకు లాంగ్ టర్మ్ వ్యూ లేకపోతే ఎగ్జిట్ అయ్యి రాదర్ సేమ్ మనీని ఇంకో దగ్గర ఆపర్చునిటీ కాస్ట్ యూజ్ చేసుకోవడం బెటర్ అండి. దెన్ కమింగ్ టు బెల్ రైజ్ చెప్పారు. సో బెల్ రైజ్ 238 దగ్గర ఉంది ఇవాళ, అండ్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రాంగ్ సెల్ జోన్ లో ఉందండి. మొమెంటం చాలా బాగానే ఉండింది, బట్ ఐ వుడ్ బి వెరీ కేర్ఫుల్. దో నంబర్స్ అన్ని బాగున్నాయి, ఇప్పుడు రీసెంట్ ర్యాలీ అంతా బాగా ఉంది, బట్ తీసుకున్నా కూడా స్మాల్ పొజిషన్ లో ఎంట్రీ తీసుకుంటాను, బట్ బిగ్గర్ పొజిషన్స్ మాత్రం ఐ వుడ్ నాట్ టేక్ ఇన్ దిస్ బెల్ రైజ్ నౌ, బికాస్ ఆల్రెడీ క్వైట్ అ ఫ్యూ ర్యాలీ రన్ ఆఫ్ జరిగింది ఆల్రెడీ. 158 నుంచి ఇప్పుడు 240 ఇన్ 2-3 months లో 4-5 months లో ఆల్రెడీ జరిగింది. ఇక్కడ నుంచి ఎంత అనేది మాత్రం అంత పెద్దగా కాన్ఫిడెంట్ లేనండి. సో తీసుకున్న స్మాల్ పొజిషన్స్ తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతాను లాంగ్ టర్మ్ కి. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ కుప్పీడి తీసుకోవచ్చు సార్, ఇదొకటి విండాల్ ఒకటి సార్. కుప్పిడ్ ఒకటి, సెకండ్ ఏమన్నారు? విండాల్ సార్, విండాల్. జిండాల్, ఓకే. సో క్యూపిడ్ వచ్చేసి ఆల్రెడీ ఏంటంటారు చాలా ర్యాలీ రన్ అవుతా ఉంది. సో ఇట్ విల్ బి ఏ ట్రాప్.
అది పక్కా. సో ఐ వుడ్ నాట్ ఈవెన్ తీసుకున్న స్మాల్ పొజిషన్స్ తీసుకుంటాను, అండ్ దట్ టు ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే ఏ రోజైనా కరెక్షన్ పాసిబుల్. మనం చూస్తూ ఉంటే ఇట్ ఈస్ లాస్ట్ ఒక 1.5 monthలోనే మీకు 121 రేంజ్ నుంచి ఇప్పుడు నియర్లీ 180 190 దగ్గరకు వచ్చింది. సో ఈ ర్యాలీ ఇంకెన్ని రోజులు పరిగెడుతుందో తెలియదు, ఆర్ ఇట్ కుడ్ బి ఎ ట్రాప్ ఆల్సో. సో ఐల్ బి కేర్ఫుల్. సో క్యూపిడ్ అయితే మాత్రం. దెన్ జిందాల్ మాత్రం, జిందాల్ ఐ హోప్ ఇట్స్ జిందాల్ స్టీల్ అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు జిందాల్ అని చెప్పారు అంతే. సో జిందాల్ స్టీల్ లిమిటెడ్ చూసుకుంటే మాత్రం కరెంట్లీ 1066 దగ్గర ఉంది. దీనికి అప్సైడ్ పొటెన్షియల్ ఒక 21% ఉంది ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 1 year టైమ్ హొరైజన్. సో ఇక్కడ ఫర్ ప్రాబ్లీ 3 to 6 months రేంజ్ కోసం ఇప్పుడు ఫ్రెష్ బై చేయొచ్చండి జిందాల్లో మాత్రం. జిందాల్ స్టీల్ అది. ఏంజల్ వన్ గురించి అడుగుతున్నారు సార్, ఇప్పుడు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా? ఏంజల్ వన్ కంపల్సరీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి. సో ఇది ఒకటే కాదు, మోస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మన పార్టిసిపేషన్ పెరుగుతూ ఉంది ఇన్వెస్టర్స్. సో వన్ ఆఫ్ ద మేజర్ అలాంగ్ విత్ ద గ్రో అండ్ ఏంజల్ వన్ ఇట్లాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాబ్లీ మీన్స్ 2 to 3 years కి స్టిల్ వండర్ఫుల్ టు హోల్డ్. 1 year అప్సైడ్ పొటెన్షియల్ మాత్రం ఒక 9 to 10% ఉంది. అండ్ ఒకసారి ఎన్ఎస్సి లిస్ట్ అయినప్పుడు ఆ యూఫోరియాతో దేర్ మైట్ బి సమ్ మోర్ అప్సైడ్ పొటెన్షియల్ పాసిబుల్ అండి. యా, వేదాంత అల్యూమినియం గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చాను. సో వేదాంత అల్యూమినియం వచ్చేసి ఇవాళనే బయటపడింది టీటీఎల్ నుంచి, ఏదైతే వేదాంత స్ప్లిట్ అయ్యాక. సో లాంగ్ టర్మ్ కోసం పక్కా ఉంచుకోవచ్చు, బికాస్ ఇట్స్ హిస్టరీ ఈజ్ ఓన్లీ 1 or 2 months. ఇప్పుడు రీసెంట్ గా స్ప్లిట్ అయింది. దీని నంబర్స్ ఇంకొక 2 quarters వచ్చేంత వరకు కూడా వీ కెన్ ఓన్లీ స్పెక్యులేట్. ఓన్లీ మీరు బెట్ చేస్తున్నారంటే అల్యూమినియం మీద బెట్ చేయాలి అంతే తప్ప. సో లాంగ్ టర్మ్ కోసం ఇది పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వేదాంత ఎగ్జిక్యూషన్ బాగా ఉంది. సో ఇప్పుడు 3-4 కంపెనీలుగా స్ప్లిట్ అయ్యాయి, ఇవాళనే బయటకు వచ్చాయి. సో హోల్డ్ దెమ్ ఫర్ సమ్ టైమ్. కొత్తగా కూడా ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా ఒక ప్రాబ్లీ ఒక 6 months టైం దిల్సే హౌ ద ఎగ్జిక్యూషన్ అన్ని నంబర్స్ ఇండిపెండెంట్ గా అయ్యాక ఎలా ఉంటాయని తెలుస్తుందండి. నెక్స్ట్ కాలర్ సాయి ఫ్రమ్ బెంగళూరు. సాయి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ 2 షేర్ల గురించి కావాలి. ఇండి క్యూబ్ అది లాస్ట్ లో ఉన్నాను సార్. తర్వాత ఇంకొకటి వచ్చి ఐ వాల్యూ ఇన్ఫో సొల్యూషన్స్, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా? 2 లాస్ట్ లోనే ఉన్నాయి. షూర్ చెప్తాను. ఇండి క్యూబ్ వచ్చేసి ఒకటి కరెంట్లీ అసలు మూమెంటం లేదు. ఇవాళ కొంచెం 1.57 అంటే 1% వరకు ఇవాళ పెరిగింది. అండ్ నంబర్స్ కూడా ఫెయిర్లీ ఓకే. సో ఇది హోల్డ్ అయితే చేసినా కానీ అంత మొమెంటం లేదు. దీనికన్నా అంటే ఇఫ్ యువర్ మీకు తొందరగా కావాలి, రిటర్న్స్ కావాలి అనుకుంటే మాత్రం రాదర్ ఇంకొక చోట పెట్టడం బెటర్. ఇక్కడ నుంచి ఎక్కువ లాస్ లేకపోతే ఎగ్జిట్ అవ్వడం అండి. దెన్ సెకండ్ వచ్చేసి హై వాల్యూ ఉన్నారు. సో హై వాల్యూ టిక్కర్ రావట్లేదండి. నెక్స్ట్ కాలర్కి వెళ్దామండి. నెక్స్ట్ కాలర్ నాగరాజు చేస్తున్నారు. నాగరాజు గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. లిండే ఇండియాను ఎలంబరిన్స్ ఇండియా అండి, ఇండస్ట్రీస్ సెకండ్ ఓకే ఎలంబరిన్స్ ఇండస్ట్రీస్. ఓకే సార్, ఓకే. సో లిండే ఇండియా ఇప్పుడు కరెంట్లీ ఇవాళ 7,300 దగ్గర ఉంది. బట్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఫర్ షూర్, రీసెంట్లీ మంచి అప్టిక్ వచ్చింది ఫ్రమ్ మనం చూసుకుంటే ఫిబ్రవరిలో 5,900 నుంచి ఇవాళ క్లోజ్ టు 7,300 దగ్గర ఉంది. ఫ్రెష్ ఎంట్రీ ఈజ్ పాసిబుల్, బట్ మళ్ళీ ఎందుకంటే మార్చ్ క్వార్టర్ నంబర్స్ సో ఉన్నాయి. ఫ్రెష్ ఎంట్రీ ఐ విల్ బి కేర్ఫుల్. ఆల్రెడీ మీరు ప్రాఫిట్ లో ఉంటే మాత్రం ఐ వుడ్ ఆస్క్ యూ టు బుక్ ఫర్ సమ్ ప్రాఫిట్ అండ్ వెయిట్ ఫర్ అగైన్ 1 more మూమెంటం వచ్చేంత వరకు. కొత్తగా మాత్రం కొంచెం కేర్ఫుల్ అండి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. కేపీఐటీ గురించి కావాలి సార్. కేపీఐటీ ప్రోటీన్ ఈ గవర్నెన్స్. ఓకే. సో కేపీఐటీ టెక్ వచ్చేసి కరెంట్లీ 678 దగ్గర ఉంది. ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇది కూడా అన్ని ఐటీ స్టాక్స్ తో పాటే మనం చూసాము. ఇయర్ స్టార్టింగ్ లో 1100 దగ్గర నుంచి ఇప్పుడు కరెంట్లీ స్టిల్ ఎట్ 700 కన్నా బిలోకి వచ్చేసింది. ఫ్రెష్ ఎంట్రీ మాత్రం తీసుకోవచ్చు, బట్ వ్యూ ఆఫ్
6 months నుంచి 1 year పక్కా పడుతుంది. ఎందుకంటే మార్చ్ క్వార్టర్ నంబర్స్ బాగా ఉన్నాయి, బట్ ఏదైనా మంచి మళ్ళీ అప్టిక్ రావాలి, మళ్ళీ మొమెంటం రావాలంటే టైం పడుతుంది. బట్ ఇట్స్ అ టైం టు యాడ్ కన్సాలిడేట్ కొంచెం యాడ్ చేసుకుంటూ పోవడానికి మంచి టైం అండి ఇది. నెక్స్ట్ కాలర్ హరినాథ్ ఫ్రమ్ బెంగళూరు. హరినాథ్ గారు మాట్లాడండి అనిల్ కుమార్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. అశోక్ లైలాండ్ తర్వాత ఎంఆర్పిఎల్ తీసుకున్నాను సార్ నా దగ్గర. ఓకే సార్, అశోక్ లీలాండ్ కరెంట్లీ 157 దగ్గర ఉంది. సో ఇది అండర్ వాల్యూడ్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ మీడియం టు లాంగ్ టర్మ్ దెర్ ఇస్ ఎ గుడ్ పొటెన్షియల్. అండ్ ఆల్సో జూలైలో ఐ సే ఏమంటారు, మన ఆటో సెక్టర్ మళ్ళీ కొంచెం ఈ ఫేవరబుల్ ఉండొచ్చు. సో షార్ట్ టర్మ్ కూడా అశోక్ లీలాండ్ ఇస్ గుడ్. అండ్ ఈవెన్ వెన్ కంపేర్డ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఆల్సో వండర్ఫుల్ యాడ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ సాలిడ్ స్టాక్. నంబర్స్ కూడా మార్చ్ క్వార్టర్ నంబర్స్ సూపర్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇవాళ స్టాట్స్ చెప్తా ఉన్నాయి. సో ఇట్ ఈస్ గుడ్ స్టాక్ అండి. అండ్ ఎంఆర్పిఎల్ అన్నారు సెకండ్. సో మ్యాంగ్లూర్ రిఫైనరీ మాత్రం 148 దగ్గర ఉంది. ఇది స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్ స్టాక్, బట్ ఎగ్జిక్యూషన్ మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి. ఈ ప్రాబబ్లీ వన్స్ ఈ యుద్ధం మొత్తం ఆగిపోతే మళ్ళీ దాని ప్రాఫిటబిలిటీ కొంచెం ఇంప్రూవ్ అయితే మళ్ళీ ఇట్ విల్ బి ఇన్ ఫేవరబుల్ టర్మ్. సో ఇప్పుడు కావాలంటే మీడియం టు లాంగ్ టర్మ్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు అండి ఎంఆర్పిఎల్ కంపల్సరీ. నెక్స్ట్ కుపిడ్ యావరేజ్లో 500 షేర్స్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం ఐ వుడ్ నాట్ అండి. ఇది ఆల్రెడీ ఐ థింక్ ఐ వుడ్ రాదర్ అట్లీస్ట్ ఒక 60-70% ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ వాట్ అబౌట్ టాటా స్టీల్ సార్? టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు. ఓకే, టాటా స్టీల్ కరెంట్లీ 187 దగ్గర రన్ అవుతా ఉంది. అండ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ కి మీడియం టర్మ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దో ఈ ఫ్యూ డేస్ నుంచి ఈ అంటే ఇట్స్ కేమ్ డౌన్ ఫ్రమ్ 220 నుంచి ఇప్పుడు 187 దగ్గర వచ్చింది. సో మెల్లిగా అక్యుములేట్ చేసుకుంటూ పోతే స్మాల్ ఇంక్రిమెంట్ లో ఇన్స్టాల్మెంట్ లో యాడ్ చేసుకుంటూ పోండి. ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ ప్రాబ్లీ మంత్ 1.5 month టైంలో మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్